ఇక కాళేశ్వరానికి నిపుణుల బృందం వెళ్తోంది. మేడిగడ్డ అన్నారంలో బ్యారేజ్ నిర్మాణ లోపాలను నిపుణులు పరిశీలించనున్నారు. టీంలో సెంట్రల్ సాయిల్ అండ్ మెటల్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలుంటారు. అలాగే రేపు తెలంగాణకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం కూడా రానుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ మార్నింగ్ విజయచంద్ర గారు. మొత్తానికి మేడిగడ్డ ప్రాజెక్టు మొదలుకొని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 2016 మే 2వ తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. పర్టికులర్గా ఈ 10 ఏళ్ల పీరియడ్లో బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నటువంటి సందర్భంలో కావచ్చు, పదే కాళేశ్వరం ప్రాజెక్టు అనేటువంటిది కేసీఆర్ మానసపుత్రికగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ప్రాజెక్టు మొదలుపెట్టినటువంటి ఏడాది కాలంలోనే మేడిగడ్డకు సంబంధించిన విషయంలో అనేక నిర్మాణ లోపాలు బయటపడినట్టుగా కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 40,000 కోట్లను ఖర్చు పెడితే ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి సందర్భంలో అదనంగా దానికి మరొక 40,000 కోట్లు పెంచి అంటే ఓవరాల్గా 80,000 కోట్ల వ్యయంతో మొదలుపెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకి సాగునీటిని తాగునీటిని అందిస్తామని చెప్పేసి చెప్పినటువంటి కేసీఆర్ సర్కార్ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుని కమిషన్లకు మాత్రమే పరిమితం చేస్తూ ఆ నిర్మాణం చేపట్టింది. దానికి ప్రత్యక్ష సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల వ్యవధిలోనే ఇప్పటికే దాదాపు పలుమార్లు కాళేశ్వరం మేడిగడ్డ విజిట్ చేసింది. గడిచినసారి కూడా డిసెంబర్ 29వ తేదీన 4 మంత్రుల బృందంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ 1 మంత్ గ్యాప్లోనే ఆ మేడిగడ్డ విజిట్ చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ చేసేటువంటి సందర్భంలో పిల్లర్ నెంబర్ 16 నుంచి 20 వరకు కుంగిపోయినటువంటి పిల్లర్లను ఆ పిల్లర్ల పైన పవర్ పాయింట్ ప్రదర్శన చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఈ 10 ఏళ్ల పీరియడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వము 1,00,000 కోట్ల భారీ అవినీతికి తెరలేపింది. ఎల్ఎన్టీ సంస్థకు అప్పనంగా కాంట్రాక్టులు అప్పచెప్పి నాణ్యత ప్రమాణాలు కనీసం కూడా పాటించకుండా కాళేశ్వరం ప్రాజెక్టును మొదలుపెట్టినా అది కేవలం 4 ఏళ్ల వ్యవధి కాకుండానే మునిగిపోయేటువంటి పరిస్థితి నెలకొంది, కూలిపోయేటువంటి ప్రమాదం నెలకొంది. తద్వారా మేడిగడ్డ నుంచి మొదలుకుంటే అన్నారం సుందిల వరకు కూడా ఈ ప్రమాదం పొంచి ఉంది. అక్కడ వరకు ఉన్నటువంటి గోదావరి నీటిని అంతటిని కూడా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు పంపించి తెలంగాణ అంతటిని కూడా సస్యశ్యామలం చేస్తామని చెప్పినటువంటి కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్టుని కేవలం కమిషన్ల కోసం మాత్రమే మొదట అనుకున్నటువంటి వ్యయానికి ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి వచ్చినటువంటి వ్యయానికి పొంతన లేకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇది ఒక కాళేశ్వరంలో ఉన్నటువంటి ఇరిగేషన్కు సంబంధించినటువంటి శాఖలో మాత్రమే కాదు, ఈ 10 ఏళ్ల పీరియడ్లో ప్రతి శాఖలో అవినీతి అక్రమాలు జరిగినట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పదే భావిస్తూ ఉంది. ఇప్పటికేటు మేడిగడ్డ అంశంపైన దాదాపు 3 సారి మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా 12వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు పర్టికులర్ గా ఆహ్వానం అందించారు. మేడిగడ్డకు వచ్చి విజిట్ చేస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి ఇచ్చినటువంటి సవాల్కి ఇటు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పూర్తిగా దూరం ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. మేడిగడ్డ విజిట్ లో మరొకసారి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఇంజనీర్లు అదేవిధంగా ఇంజనీర్ల ఆధ్వర్యంలో మేడిగడ్డను ప్రత్యేకంగా విజిట్ చేసి 2016లో ప్రాజెక్టు మొదలుపెట్టినప్పటి నుంచి ప్రాజెక్టు కుంగిపోయేటువంటి వరకు దారితీసినటువంటి ప్రతి పరిస్థితి పైన సీఎం రేవంత్ రెడ్డి నిపుణుల పర్యవేక్షణలోనే అనేక విషయాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. తాజాగా ఇటు మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయినటువంటి సందర్భంలోనే దాని ఎఫెక్ట్ అంతా కూడా అన్నారం వరకు వెళ్ళింది. అన్నారం నుంచి నెక్స్ట్ సుందిల్ల వరకు కూడా వెళ్లే అవకాశం ఉందంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గడిచినసారి జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఒక అంశాన్ని అప్పగించబోతున్నాము. భవిష్యత్తులో మేడిగడ్డను అదేవిధంగా ఉంచాలా లేదంటే పునరుద్ధరించి దాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంటుందన్న అంశము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వము ముందుకు వెళ్ళబోతున్న అంశాన్ని అసెంబ్లీ శాసనసభ వేదికగా అనౌన్స్ చేస్తారు. దానిలో భాగంగా రేపు రాష్ట్రానికి ఎన్డీఎస్సీఎస్ బృందం రాబోతుంది. మరి ఈ బృందం ఏం తేల్చబోతుంది అనేటువంటి సర్వత్రా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తికరంగా మారింది. ఇప్పటికైతే వాటర్ ఫైట్ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య పూర్తి స్థాయి ఒక రైవల్టీ అయితే నడుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఈ సందర్భంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇవ్వబోయేటువంటి నివేదిక ఏ విధంగా ఉండబోతుంది, భవిష్యత్తులో మేడిగడ్డ ప్రాజెక్టును అదేవిధంగా కొనసాగించవచ్చా, ఖచ్చితంగా దాన్ని పునర్నిర్మాణం చేస్తే మాత్రమే ఆ బ్యారేజ్ అంతా కూడా వినియోగంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందనే అంశంపైన సుదీర్ఘంగా వాళ్ళు మరొకసారి ఒక నివేదికను రెడీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించేటువంటి అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నివేదిక ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో ఎల్ఎన్టీ సంస్థకు ఈ యొక్క నిర్వహణ సంస్థకు సంబంధించిన బాధ్యతలను కూడా అప్పగించారు. ఆ సంస్థ ప్రస్తుతము తమకు ఏ సంబంధం లేదన్నట్టుగా వివరిస్తున్నటువంటి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది. ఆ సంస్థకు అప్పగించినటువంటి సంస్థని తిరిగి మళ్ళీ అప్పగించాలా, ఒకవేళ పునర్నిర్మాణం చేస్తే కనుక బ్యారేజీ మిగతా ప్రాంతం అంతా ఏ విధంగా ఉండబోతుంది, పూర్తి స్థాయిలో బ్యారేజ్ నష్టపోతే కనుక ఈ 1,00,000 కోట్ల సొమ్ము అంతా కూడా
పూర్తి స్థాయిలో గోదావరిలో కలిసిన పరిస్థితి ఏర్పడబోతుంది అనేటువంటి అంశంపైన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు మొన్నటి వరకు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖలో కీలకంగా ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారుల నుంచి మొదలుకుంటే కింది స్థాయి అధికారుల వరకు కూడా క్షేత్రస్థాయిలో ప్రక్షాళన చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వాయిస్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైనే రాజకీయం అంతా కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితిని మనం మొన్నటి వరకు చూసాం. ఎందుకంటే ప్రపంచంలోనే అందరూ అబ్బురపడే రీతిలో కాళేశ్వరం ప్రాజెక్టుని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని మనం ప్రారంభించామని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు కట్టినటువంటి 4 ఏళ్ల వ్యవధిలోనే కంప్లీట్ గా బ్యారేజ్ కుప్పకూలిపోయే పరిస్థితికి దారితీయడం అనేటువంటి పరిస్థితికి ఏం సమాధానం చెప్పబోతున్నారనేటువంటి అంశాన్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే 10 ఏళ్ల పీరియడ్ లో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విధ్వంసాన్ని అంతా కూడా తెలంగాణ ప్రజల కళ్ళకు కట్టేలా చూపించాల్సినటువంటి అంశం ఉందన్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకోబోతుంది. గతంలో ఇంజనీర్లకు కూడా ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అన్ని తానే నిర్మించానని చెప్పినటువంటి కేసీఆర్ దీనికి బాధ్యత వహిస్తారా? బీఆర్ఎస్ పార్టీ దీనికి బాధ్యత వహిస్తుందా? 4,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు ప్రమాద పంచులో ఉంది కాబట్టి ఈ రికవరీ అంశాన్ని అంతా కూడా ఎలా తీసుకోవాలి, భవిష్యత్తులో ఇన్ని వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లబోతుంది కాబట్టి దీన్ని ఎలా రికవర్ చేయబోలన్న అంశంపైన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మల్లాగుల్లాలు పడుతుంది. ఎందుకంటే ఈ 10 ఏళ్ల పాటు పాలించిన సందర్భంలో రాష్ట్రం 4.5 లక్షలకు పైగా పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో సరైనటువంటి సమయానికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అనేక సవాళ్లు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో పర్టికులర్ గా ఇరిగేషన్ శాఖలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతి అక్రమాల చుట్టే యొక్క ఎపిసోడ్ అంతా కూడా తిరుగుతుంది. కాబట్టి ఎన్డీఎస్ఏ బృందం రేపు రాబోతుంది. దాదాపు 2 రోజుల పాటు హైదరాబాద్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ 2 రోజుల పాటు అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ప్రాజెక్టుతో పాటు మిగతా ప్రాజెక్టులకు సంబంధించిన విషయంలో కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 1 కోటి ఎకరాల మాగానిగా తెలంగాణను తీర్చిదిద్దామని చెప్పినటువంటి కేసీఆర్ కనీసం ఈ 10 ఏళ్లలో 1 ఎకరానికి కూడా సాగునీరు ఇవ్వలేకపోయినటువంటి అంశాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తీసుకెళ్తుంది. కాబట్టి ఎన్డీఎస్ఏ అయ్యబోయేటువంటి నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ఎవరి మీద చర్యలు తీసుకోబోతున్నారు, ఎలాంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఆసక్తి కలిగిస్తా ఉంది. ఎందుకంటే 2 నెలల వ్యవధిలోనే బీఆర్ఎస్ నాయకులు కానీ హరీష్ రావు కానీ వీళ్ళెవ్వరూ కూడా బ్యారేజీకి వెళ్ళడానికి ఎందుకో ధైర్యం చేయటం లేదు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు లేదా ఆసియాలోనే అతిపెద్ద ప్రాజెక్టు, అప్పట్లో ఉన్నటువంటి గవర్నర్ కూడా కేసీఆర్ ని కాళేశ్వరరావు అభివర్ణించిన సందర్భాలు ఉన్నాయి. సో ఇంత హైప్ ఇచ్చి ఇప్పుడు ఒక్కొక్క బ్యారేజ్ లో ఒక్కొక్క పిల్లర్ కి సంబంధించిన డిఫెక్ట్ బయటపడుతున్నప్పుడు మరి దానికి ఎందుకు వీళ్ళు బయటకు వచ్చి బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పట్లేదు? కాంగ్రెస్ సర్కార్ ఛాలెంజ్ విసురుతున్నా? ఖచ్చితంగా మీరు అంటే మొన్నటి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున శాసనసభ వేదికగానే సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఆహ్వానించారు. హరీష్ రావును, కేటీఆర్ని, బీఆర్ఎస్ పార్టీ నేతలనే కాదు మిగతా ప్రతిపక్ష పార్టీలందరినీ ఆహ్వానించారు. రాష్ట్ర ప్రజలు కూడా మేడిగడ్డకు నేరుగా వచ్చి చూస్తే మేడిగడ్డలో ఏం జరగబోతుంది, గతంలో ఏం జరిగిందనే అంశము చాలా స్పష్టంగా కనిపిస్తున్న విషయాన్ని వాళ్ళు పదే పదే చెప్పే ప్రయత్నం చేసినా అదే రోజు నల్లగొండలో బీఆర్ఎస్ ప్రభుత్వము కేఆర్ఎంబీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించేటువంటి విషయంలో ఈ 10 ఏళ్ల వ్యవధిలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాల పంపకాల విషయం పైన నల్గొండ వేదికగా వాళ్ళు బహిరంగ సభను పెట్టే ప్రయత్నం చేశారు. ఆ బహిరంగ సభలో కూడా కేసీఆర్ మాట్లాడుతూ చాలా కామెంట్ చేశారు. నదులపైన కాంగ్రెస్ ప్రభుత్వానికి అవగాహన లేదు, ఒకవేళ తనని అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. మేడిగడ్డ ప్రాజెక్ట్ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అత్యుత్సాహంగా వ్యవహరిస్తుంది తప్పితే అక్కడ జరిగినటువంటి నష్టమేం లేదు. ప్రాజెక్టుల విషయంలో మేము పకడ్బందీగానే ముందుకు వెళ్ళాము, ఎక్కడ ఎలాంటి అభ్యంతరాలు లేవు, ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదు. ఒకవేళ జరిగితే దానిపైన విచారణకైనా మేము సిద్ధమంటూ కేసీఆర్ స్పష్టం చేశారు, హరీష్ రావు స్పష్టం చేశారు. ఆ సందర్భంలో కేసీఆర్ కూడా త్వరలో మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేడిగడ్డ విజిట్కి వెళ్తాము, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఇబ్బందికర విషయాలను అంశాలన్నింటినీ కూడా అదే మేడిగడ్డ వేదికగా మేము బయట పెడతామని చెప్పినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పటివరకు అయితే దాని విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. మరి చూడాలి నిజంగానే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి జరిగినటువంటి విషయాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కౌంటర్లకు అదే మేడిగడ్డకు వెళ్ళి వీళ్ళు కౌంటర్ అటాక్ చేస్తారా, లేదంటే నిజంగానే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విమర్శలకు బీఆర్ఎస్ నేతలు తగ్గి ఉంటారనేది చూడాలి. ఇప్పటికే ఈ అంశంలో ఎలాగైనా మేడిగడ్డకు వెళ్ళాలి, మేడిగడ్డ నుంచి మనం కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఈ 9.5-10 ఏళ్ల పీరియడ్ లో నిజంగానే తెలంగాణకు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో నీళ్లు ఇచ్చిందా లేదా, ఇచ్చినటువంటి నీళ్లు ఎక్కడికి వెళ్ళాయి, ఒకవేళ పదే ఈ 10 ఏళ్ల పీరియడ్లో 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించగలిగిందంటే అది కేవలము గోదావరి నుంచి వచ్చినటువంటి నీళ్ల కారణంగానే చేయగలిగిన తప్పితే ఇంకొకటి లేదు అన్నటువంటి అంశాన్ని పదే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీనికి కౌంటర్గా మరి బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎప్పటిలోగా వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు, వెళ్తే ఎలాంటి వ్యూహంతో మరోసారి మేడిగడ్డని విజిట్ చేస్తారనే అంశంపైన స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా తీసుకెళ్తుంది. ఇప్పుడు ఎన్డీఎస్సీ ఇచ్చినటువంటి నివేదిక కావచ్చు, గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో 6 రిటైర్డ్ అధికారులతో
ఆఫీసర్లతో రిటైర్డ్ ఇంజనీర్లతో ఉన్నటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అదే కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజ్ కట్టడం అత్యంత సులువైంది కాదు, అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తే అవకాశం ఉందంటూ ఇచ్చినటువంటి రిపోర్టుని కూడా మొన్నటి అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి చదివి వినిపించారు. అదే అంశాన్ని అస్త్రంగా వాడుకొని బీఆర్ఎస్ పైన కౌంటర్ అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. మరి దీన్ని ఎలా తిప్పికొడతారు, ఎప్పటిలోగా తిప్పికొడతారు, ఏ వ్యూహంతో ముందుకెళ్తారనే అంశంపైన కాస్త క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. రాజేష్, ఇక్కడ ఇంకొక పాయింట్, రేపు అది వచ్చి నిపుణులు దాంట్లో ఉన్న ఫాల్ట్స్ ఏంటి, ఇది నిరర్ధకమా లేకపోతే కూల్చాలా, ప్రత్యామ్నాయమా, రిపేర్లా అన్నది వాళ్ళు పూర్తి స్థాయిలో చెప్పే వరకు కూడా అందరూ ఒక వెయిట్ చేయాల్సిందే, ఒక అనిశ్చితి ఉంది. కానీ ఈ లోపు మళ్ళీ ప్రాజెక్ట్ అయితే నిరర్ధకంగా ఉంది, నీటి నొడిసి పట్టే పరిస్థితి లేదు, వచ్చే 4-5 నెలల్లో వర్షాకాలం వస్తోంది, మరి నీరు నిల్వ చేసే పరిస్థితి లేనప్పుడు మరి రైతుల పరిస్థితి ఏంటి, ప్రత్యామ్నాయంగా ఏమన్నా ఆలోచన చేస్తున్నారా? ఖచ్చితంగా దీనిపైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పదే కాంగ్రెస్ పార్టీని అడిగేటువంటి ప్రయత్నం చేస్తుంది. వచ్చేదంతా కూడా నెక్స్ట్ అంతా కూడా ఈ సమ్మర్లో పెద్ద ఎత్తున ఇబ్బందికరంగా పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది. సో వర్షాకాలంలో భారీ స్థాయిలో గోదావరిలో నీటి ప్రవాహం ఉంటుంది. ఈ ఎండాకాలంలో కనుక రైతులు ఇప్పటికే ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో గోదావరి నుండి వచ్చేటువంటి నీటిని వాడుకొని రైతులు పెద్ద ఎత్తున పంటలు పండిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మొన్నటి మేడిగడ్డ విజిట్లో కూడా 12వ తేదీన జరిగినటువంటి మేడిగడ్డ విజిట్లో కూడా రైతుల పక్షాన ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోబోతున్నటువంటి అంశంపైన రేవంత్ రెడ్డి కొద్దిగా స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. నిపుణులతో మాట్లాడిన తర్వాత ఎన్డీఎస్ఏ టీం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ఇప్పటికే ఇటు అన్నారం నుంచి నీటిని కిందికి వదులుతున్నారు. వదిలినటువంటి నీటిని అంతా కూడా ఇటు మేడిగడ్డ ద్వారా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రివర్స్ పంపింగ్ చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒకవేళ వర్షాలు పెరిగేటువంటి సందర్భంలోగా దీన్ని పునరుద్ధరిస్తారా, అది డిమాలిష్ చేయడానికే ఇప్పుడు కుంగిపోయినటువంటి పిల్లర్ ఏదైతే ఉందో అది డిమాలిష్ చేసి కొత్తగా నిర్మాణం చేయాలంటే దాదాపు ఎక్కువ సమయం పడుతుంది. కేవలం అది కూల్చడానికే 3 నుంచి 4 నెలల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు ఇంజనీర్లు చెప్తున్నారు. ఒకవేళ దాన్ని తిరిగి పునర్నిర్మాణం చేస్తే మరొక 1000 నుంచి 2000 కోట్ల మేరకు ఆర్థికంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తున్నారు. సో వీటన్నిటిపైన సునిశ్చితంగా ఆలోచించి వాళ్ళు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా మరి నిర్ణయం తీసుకుంటారా, ఆలోగా రైతులకు ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తారనేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన కూడా ఇప్పటికే చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. గోదావరి నుంచి వచ్చేటువంటి నీటి ద్వారా రైతులు పంట పండిస్తున్నటువంటి అంశాన్ని పదే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పేటువంటి ప్రయత్నం చేసినా కట్టినటువంటి ప్రాజెక్టు దగ్గర పరిస్థితి సరిగా లేదు. కాబట్టి ఇది నిపుణులు కావచ్చు, లేకపోతే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు కావచ్చు, ఇంజనీర్లు ఇచ్చేటువంటి సలహాలు ఏ విధంగా ఉంటాయో చూసిన తర్వాతనే రైతాంగానికి ప్రత్యామ్నాయ ఆలోచన చేసే దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని కూడా పదే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇంకొకటి, ఇప్పుడు కొత్తగా 49వ వెంట దగ్గర కూడా మరింత లీకేజీని గుర్తించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఈ సేఫ్టీ అధికారులు పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇచ్చే వరకు కూడా మరి దీనికి సంబంధించిన చర్యలు ఏమైనా కొనసాగుతున్నాయా? లీకేజ్లు, సీపేజ్లు లేదా వాటర్ క్రమక్రమంగా అందులోంచి బయటికి రావడం వల్ల కొంత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది కదా? ఖచ్చితంగా, ఎందుకంటే మొన్నటి విజిట్లోనే పిల్లర్ నెంబర్ 20 వద్ద కాస్త ఎక్కువగా నీట్ ఫ్లోటింగ్ అంతా కూడా ఎక్కువగా ఉంది. ఆ పిల్లర్ నెంబర్ 20 నుంచి 19, 18, 16 వరకు కూడా మరమ్మతులు చేస్తున్నారు. అప్పటి వరకు నేరుగా కిందికి తీసుకెళ్ళి ఎక్కడైతే పిల్లర్ కంప్లీట్గా కుంగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ వద్దకి మీడియాని అంతా కూడా తీసుకెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వము. నేషనల్ మీడియాని అదేవిధంగా స్టేట్ మీడియాని తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే రీసెంట్గా అన్నారం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు కాబట్టి మొన్నటి వరకు జరిగినటువంటి పనులు కాస్త బ్రేక్ పడ్డట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువైతే కనుక కింద జరిగే పనులకు కాస్త బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ బ్రేక్ ఇస్తే కనుక పనులు మరింత ఆలస్యంగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఎక్కడైతే వాటర్ లీకేజ్ అవుతుందో వాటర్ లీకేజ్ అవుతున్నటువంటి సంబంధిత పిల్లర్ వద్ద దాదాపు 40,000కు పైగా ఇసుక బస్తాలు నింపి దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు ఆర్టిఫిషియల్ గా కూడా అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా వాటర్ ఫ్లోటింగ్ పెరిగితే మరింత ఇబ్బందికరంగా మారుతుంది. బ్యారేజ్ కంప్లీట్ గా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఒకవైపు వాదన ఉంటే ఇంకొక వైపు పెద్దగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏం లేదు. వాటర్ వచ్చినప్పుడు గేట్లు ఎత్తితే కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కానీ రైతాంగానికి నష్టం కలుగుతుంది. ఇప్పటికిప్పుడు ఆ వాటర్ని పంప్ చేసి వేరే చోట నిల్వ చేసేయడానికి అవకాశం ఉండదన్నటువంటి అంశాన్ని కూడా ఇంకొక వాదనగా వినిపిస్తుంది. చూడాలి అంటే ఓవరాల్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ప్రత్యామ్నాయంగా రైతాంగానికి ఏ విధంగా న్యాయం చేయబోతుంది, రైతాంగం నిజంగానే గోదావరి ప్రభావిత ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళకి ఏ విధంగా ప్రత్యామ్నాయం చూపిస్తున్నటువంటి అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.